నేను మీ సురేష్ కాటూరి. వెల్కమ్ టు కాటూరి మీడియా. ఈరోజు ముఖ్యంగా మెయిన్ ఎడిషన్లో వచ్చిన ప్రధాన అంశాలను మనం చర్చిస్తాం. సో మొట్టమొదటిగా పూనం దేవర క్యాని, నింగిలో బంగారం. పేరు పూనం దేవర క్యాని. సో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాళ్ళు విమానం ఒక్కసారి ఎక్కాలంటేనే గ్రేట్. కానీ ఏకంగా తను పైలటే అయిపోయింది. దగ్గరగా 7,000 గంటలు విమానాన్ని నడిపింది. సో గ్రేట్, రియల్లీ గ్రేట్. సో పేరు వచ్చేసి పూనం దేవర క్యాని. ఒక్కసారి విమానం ఎక్కడమే గగనం అనుకునే మధ్యతరగతి కుటుంబం నేపథ్యంలో అలాగని ఆమె నిరాశ చెందలేదు. ఆశయమనే రెక్కలు కట్టుకుని రివ్వును ఎగిరారు. ఏకంగా 7,000 గంటలు విమానం నడపడంతో పాటు ఏవియేషన్ రంగంలో అనేక విజయాలు సాధించారు. గోల్డెన్ గర్ల్గా తనకి అవార్డులు కూడా అందుకున్నారు. వెరీ గుడ్, కీప్ అప్. అండ్ వీడు మామూలుడు కాదు. నెక్స్ట్ వార్త, హర్షవర్ధన్ జైన్. నకిలీ అధికారులను చూసాము, కార్యాలయాలు, టోల్ గేట్లు, పోలీస్ స్టేషన్లు చూసాము. కానీ ఉత్తరప్రదేశ్లో ఏకంగా వీడు రాయబారి కార్యాలయాన్ని సృష్టించాడు. ఎంబసీ ఉంటుంది కదా, సృష్టించి వేరే దేశం పంపిస్తానని చెప్పేసి అనేక మంది దగ్గర డబ్బులను చాలా కాజేశాడు. సో కాబట్టి శిక్షించాల దుర్మార్గుడు, ఎంతమంది దగ్గర డబ్బులు తిన్నాడు. సో మెయిన్ వార్త వచ్చేసి 42% బీసీ రిజర్వేషన్ సాధిస్తాం, అందుకోసం భాజపా మెడలు వంచుతాం. హైలీ 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 ఇంపాసిబుల్. ఎందుకంటున్నానంటే నిన్న రామచంద్రరావు క్లియర్గా చెప్పాడు. ఎవరైనా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రంలో ఎవరున్నారు? భాజపా ప్రభుత్వం ఉంది. పార్లమెంట్లో ఎవళ్ళు ఆమోదించాలా? భాజపా ప్రభుత్వం ఉంది. మరి అలాంటిది దీన్ని ఎట్లా సాధ్యం చేస్తారు రేవంత్ రెడ్డి? సో ఆల్రెడీ ఇందిరా సాహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 50% రిజర్వేషన్ క్యాప్ పెట్టేశారు. అలాంటిది ఇక్కడ వీళ్ళు 42% ఇస్తే తెలంగాణలో రిజర్వేషన్లు 74%కి వెళ్తాయి. 74% రిజర్వేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు అనేది యాక్సెప్ట్ చెయ్యదు. అది పార్లమెంట్లో బిల్లు పెడితేనే అవుతుంది. పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే పార్లమెంట్లో లోక్సభలో ఆమోదించబడాలా, రాజ్యసభలో ఆమోదించాలా, దాని తర్వాత రాష్ట్రపతికి వెళ్ళాలా. ఈ మూడిట్లో జరిగి 9వ షెడ్యూల్లోకి రావాలంటే రాష్ట్రపతి అసెంట్ కావాలి. ఇది జరిగే విషయం. ఇది జరగాలంటే భాజపా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చొరవ చూపాలి. ఎందుకు చొరవ చూపాలంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎవరు? బీజేపీ ప్రభుత్వం. ఎందుకు తీసుకొచ్చింది? ఓట్ల కోసం తీసుకొచ్చింది. వాళ్ళకి బెనిఫిట్ లేకపోతే ఇది చెయ్యరు కదా. ఈ తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తే 6% ఉన్న ఎవరైతే ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో, అప్పర్ క్యాస్ట్లో ఉన్న అన్ని రెడ్డి, కమ్మ, కాపు, తర్వాత రావు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో ఉన్న 8 లక్షల క్యాప్ వాళ్ళకి మళ్ళీ ఎకనామిక్. సో వీళ్ళందరికీ మనం చూస్తే 6% ఉన్నారు. వీళ్ళకి 10% రిజర్వేషన్ అమలు చేశారు. ఎవరు? ఈడబ్ల్యూఎస్లో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ గవర్నమెంట్. ఎందుకు? వాళ్ళ ఓట్ల కోసం. ఇందిరా సాహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది ఆల్రెడీ దాటిపోయింది. ఇప్పుడు తెలంగాణలో 54% దాటింది. ఎందుకంటే ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7, అక్కడికి ఎంత అవుతుంది? 22. ఈడబ్ల్యూఎస్ ఎంత? 10, 32 బీసీలకి ఎంత ఇస్తున్నారు? 23. ఎంత? 32, 23 ఎంత? 55. సో ఆల్రెడీ క్రాస్ అయింది. ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చినప్పుడు క్రాస్ అయింది, కానీ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది కాబట్టి. ఇప్పుడు దీన్ని 42% రిజర్వేషన్ టైంలో కూడా కేసీఆర్ పెట్టినప్పుడు ఎందుకు హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది? అంటే క్యాప్ ఉంది. కానీ వీళ్ళు తీసుకొచ్చారు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువా అన్నట్లు. ఇంకోటి, వడ్డించోడు మనోడైతే చివరిలో ఉన్న మనకు కావాల్సింది మనకు వస్తుంది కదా. సో కాబట్టి వాళ్ళు ఏదైతే చేశారో వాళ్ళకి అనుకూలంగా చేసుకున్నారు. అది దీన్ని కూడా చేయొచ్చు వాళ్ళు చేయాలంటే, కానీ చేయరు. నిన్నే చెప్పాడు కదా రామచంద్రరావు చెప్పాడు, బండి సంజయ్ చెప్తున్నాడు, ఏదో ముస్లింలు అంట. మరి ఉత్తరప్రదేశ్లో ఏమంటున్నాడు ఏం చూడండి. ఎవరెవరున్నారు? మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వం ఏంటది? మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వం కోalition గవర్నమెంట్, బీజేపీ. గుజరాత్లో ఎవరిది? బీజేపీ. యూపీలో ఎవరిది? బీజేపీ. అక్కడ ముస్లింకి రిజర్వేషన్స్ ఇస్తున్నారు కదా. మరి బండి సంజయ్ మొన్న ఏమంటున్నాడు? ఆ 42% ఉన్న ముస్లింలను తీసేయండి, అప్పుడు మేము చూస్తాం అంటున్నాడు.
ఇదంతా ఏంటంటే కిరికిరి వ్యవహారం. కొట్లాట పెట్టాలా, ఒక్కడ పొలిటీషియన్ మంచిగా లేడు. చాలా దరిద్రులు, మూర్ఖులు, అసహ్యమైన బిహేవియర్తో వీళ్ళు బిహేవ్ చేస్తారు. సమాజంలో అల్లర్లు సృష్టించాలా, మత గొడవలు పెట్టాలా, కుల గొడవలు పెట్టాలా, ఇవన్నీ పెట్టి వాళ్ళని ఎడగొట్టి వీళ్ళని ఎడగొట్టి వాళ్ళు మా వాళ్ళు, వీళ్ళు మీ వాళ్ళు, వీళ్ళు హిందువులు, వాళ్ళు ముస్లింలు, వాళ్ళు క్రిస్టియన్స్ అని గొడవలు పెట్టాలా, వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలా. ఇదే వీళ్ళ వ్యవహారం. ఒకడు మసీదు కూల్చుతున్నాడు, ఒకడు చర్చిని కూల్చుతున్నాడు, వాడు గుడిని కూల్చునంటాడు, టెంపుల్ని కూల్చుతుంటారు. ఈ ఎవరైతే అమాయక జనం ఉన్నారో పాపం వీళ్ళని రెచ్చగొట్టి వైషమ్యాలు తీసుకురావటం, విద్వేషాలు తీసుకురావటం, వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందటం. ఇంత తప్ప భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా చూడండి, కులం మతం లేకుండా రాజకీయాలు జరగవు. ఇది ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఇది వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇది బాగా రూట్లోకి దిగిపోయింది. సో కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు, ముస్లింలు తీసేయండి చూద్దాం అంటున్నారు. మరి అదైతే ఉత్తరప్రదేశ్లో ఎందుకు 50-60 సంవత్సరాల నుంచి ఉత్తరప్రదేశ్లోని, మహారాష్ట్రలోని, అలాగే ఇంకెక్కడ మన గుజరాత్ బీజేపీకి కంచుకోటగా ఉంది కదా, అక్కడ కూడా రిజర్వేషన్స్ ఇస్తున్నారు కదా ముస్లింలకి. మరి అక్కడ కూడా తీసేయండి, అక్కడ కూడా తీసేసి ఇక్కడ కూడా ఎట్లా అయితే ఉంటున్నారు అక్కడ కూడా అనండి. అక్కడ అనరు, ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ బెనిఫిట్ కావాలా, వాళ్ళకి ఓట్లు కావాలా. ఇదంతా ద్వంద్వ వైఖరి ఇదంతా. సో కాబట్టి దీనికి 42% రిజర్వేషన్స్కి బీజేపీ ఏదైతే ఉందో పార్లమెంట్లో ఆమోదిస్తుందా అనేది వాళ్ళ ఇష్టం. ఆమోదిస్తే ఆమోదించాలా, కానీ ఇక్కడ వాళ్ళకి కలిసి రావట్లేదు కదా ఓట్లు. ఇక్కడ బీజేపీకి కలిసి రావట్లేదు కదా, దీన్ని చేసినంత మాత్రాన బీసీ వాళ్ళు ఎవరు ఓట్లు వేయరు కదా. సో కాబట్టి ఆబ్వియస్గా చేయకోకుండా ఉండే అవకాశమే ఎక్కువ ఉంది అది. సో కాబట్టి చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. సో ఈ వార్త 42% బీసీ రిజర్వేషన్ సాధిస్తాం, అందుకోసం భాజపా మెడలు ఉంచుతాం, బీసీలో ముస్లింలను కలిపి రిజర్వేషన్ కల్పించడంపై ఆ పార్టీది తొండి వాదన. ఎవరన్నారు, బండి సంజయ్ కానీ, రామచంద్రరావు కానీ, ఇంకా చాలామంది ఎవరైతే బీజేపీలో ఉన్నారో వాళ్ళు అంటున్నారు. సో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలోనే ముస్లింలకు రిజర్వేషన్స్ అబ్సల్యూట్లీ రైట్. అక్కడ వాళ్ళు ముస్లింలకి రిజర్వేషన్స్ ఇస్తున్నారు. సో ఆ విషయం అమిత్ షా కూడా చెప్పారు, రైట్. ఇది తప్పైతే పార్టీ నుంచి ఆయన బహిష్కరించండి. ఉపరాష్ట్రపతిగా దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భాజపా మెడలు ఉంచైనా తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ సాధించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీసీలో ముస్లింలను కలిపి రిజర్వేషన్ అమలు చేయడాన్ని అంగీకరించబోన్న భాజపాది తొండి వాదన అని కొట్టిపారేశారు. బుధవారం ఇక్కడ తన అధికార నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై శాసనసభలో చర్చ జరిగినప్పుడు భాజపా ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. కానీ ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మాత్రం అందులో నుంచి ముస్లింలను తొలగించాలని వితండవాదం చేస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్, యూపీ, మహారాష్ట్రాల్లో 40 నుంచి 50 ఏళ్లలో రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. సో ఎవరినో అడ్డు పెట్టుకుని బీసీ రిజర్వేషన్పై బీజేపీ అడ్డుకోవాలంటే తెలంగాణ ప్రజలు ఆ పార్టీని రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టేస్తారు. ఆ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రాకుండా 42% బీసీ రిజర్వేషన్ బిల్లు అండగా నిలుస్తామని ప్రకటించిన బీసీల పట్ల అభిమానాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం భాజపాకు ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని మాత్రం అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ 14% కూడా ఓట్లు లేవు కాబట్టి కేవలం మాటే. వాళ్ళు గెలిచేటట్లయితే ఎక్కడ వాళ్ళు బీసీని ముఖ్యమంత్రిని చేశారు? సో వాళ్ళు దీనికి 42% రిజర్వేషన్స్కి పార్లమెంట్లో ఆమోదం తెలుపుతారు అనేది కల. తెలంగాణలో ముస్లింలకు మత ప్రాతిపదికన ఎలాంటి రిజర్వేషన్ కల్పించడం లేదని, కేవలం వెనుకబాటుతనం ప్రాతిపదికనే అమలు చేస్తున్నామని సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే, మత సర్వే కాదు. యాక్చువల్గా ఈ ముస్లింల స్థితిగతి తెలంగాణలో ఎలా ఉందని చెప్పేసి కేసీఆర్ హయాంలో సుధాకర్ కమిటీ చేశారు. ముస్లింలు చాలా దారుణంగా ఉన్నారు. వాళ్ళు ఈవెన్ ఎస్సీ ఎస్టీల కంటే కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు దేవుడిని నమ్ముకున్నంత మాత్రాన వాళ్ళు ఏమీ దాన్ని ఏమంటారు హై అయిపోరు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమి మెరుగవు. సో ఒక కమిటీ నివేదిక ఇచ్చింది. నెక్స్ట్ వార్త మనం చూస్తే మాటల యుద్ధానికి ముహూర్తం ఖరారు. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై చర్చకు పట్టుబడుతూ లోక్సభలో ప్రతిపక్షాల ఆందోళన.
సో ఆపరేషన్ సింధూర్పై చర్చకు సరైన సర్కార్ 28న లోక్సభలో, మరుసటి రోజు రాజ్యసభలో ఒక్కో సభకు 16 గంటల కేటాయింపు. విపక్షాల నిరసనలతో 3వ రోజు స్తంభించిన పార్లమెంట్. పాక్ ఉగ్రవాద స్థావరాల మీద మన సైన్యం ఇటీవల విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చకు రంగం సిద్ధమైంది. పహల్గాం ఉగ్రదాడితో ముడిపడిన పరిణామాలపై సమగ్ర చర్చ జరగాలని, తాము లేవనెత్తే ప్రశ్నకు ప్రధానమంత్రి పార్లమెంట్లో సమాధానాలు చెప్పాలని గట్టిగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రధాని బుధవారం విదేశీ పర్యటనకు వెళ్ళారు. ఎక్కడ ఏ పార్లమెంట్ సమావేశం ఉన్నా, ఎక్కడ మాట్లాడాలన్నా విదేశీ పర్యటనలో ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇంతకుముందు కూడా చూడండి, ఈ 10 ఇయర్స్లో వెళ్ళి హిస్టరీ చూడండి, ప్రధానమంత్రి గారు ఎప్పుడూ విదేశీ పర్యటనలోనే ఉంటారు. ఒక ప్రెస్ బ్రీఫ్ ఇవ్వరు, ఒక ప్రెస్కి వచ్చి ప్రెస్ ముందు మాట్లాడరు. సో మన్మోహన్ సింగ్ని మనం చూస్తే కంపేర్ విత్ నరేంద్ర మోడీ, సో మన్మోహన్ సింగ్కి నరేంద్ర మోడీకి చాలా వ్యత్యాసం ఉంది. సో ఏనాడు కూడా తను ధైర్యంగా వచ్చి ప్రెస్కి బ్రీఫ్ ఇవ్వలేని పరిస్థితి. సో పాక్ ఉగ్రవాద స్థావరాల మీద మన సైన్యం ఇటీవల విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చకు రంగం సిద్ధమైంది. పహల్గాం ఉగ్రవాద దాడితో ముడిపడిన పరిణామాలపై సమగ్ర చర్చ జరగాలని, తాము లేవనెత్తే ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో సమాధానాలు చెప్పాలని చెప్పారు. సో అయితే బుధవారం రాజ్యసభ వ్యవహారాల సంఘం బీసీ నిర్ణయించింది. లోక్సభలో బీఏసీ సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28న దిగువ సభలో, మరుసటి రోజు ఎగువ సభలో చర్చ జరగాలని కానుంది. చర్చకు మోడీ సమాధానం ఇస్తారా లేదా అనేది ఇంకా తేలకపోయినా ఉగ్రవాదంపై భారత్ వైఖరిని విదేశాలకు మరోసారి స్పష్టం చేసేలా ఆయన మాట్లాడే అవకాశం ఉందని భాజపా సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. చర్చ సమయంలో మోడీ పార్లమెంట్లో ఉండాలని తాము బీఏసీ సమావేశంలో డిమాండ్ చేస్తున్నామని ప్రభుత్వం దానికి భరోసా ఇచ్చిందని రాజ్యసభలో కాంగ్రెస్ ఉప నాయకుడు ప్రమోద్ తివారీ విలేకరులతో తెలిపారు. వర్షాకాల సమావేశాలు మొదలయ్యాక రాజ్యసభ బీఏసీ సమావేశాలు జరగడం ఇదే ప్రథమం. సో చూద్దాం ఎంతవరకు ఆయన సమాధానం ఇస్తాడు. ఈవెన్ మణిపూర్ టైంలో కూడా ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలేదు ఆయన. అదే పశ్చిమ బెంగాల్లో జరిగినప్పుడు ఏదైనా ఖండించాల్సిందే, దాడి ఎవరి మీద జరిగినా ఖండించాల్సిందే, అది తప్పే. కానీ ప్రధానమంత్రి అంటే ఒక దేశానికి తండ్రి లాంటి ఆయన ఒక మణిపూర్ ఇష్యూ మీద క్రిస్టియన్స్ని చంపినప్పుడు ఒక్క 3 నెలలు కూడా ఒక్క చిన్నగా కూడా రెస్పాండ్ అవ్వని ప్రధానమంత్రి పశ్చిమ బెంగాల్లో జరిగినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాడు ఎలక్షన్స్ ఉన్నప్పుడు. అంటే వీళ్ళకి ఎక్కడ బెనిఫిట్ దొరికితే అక్కడ క్లెయిమ్ చేసుకోవాలా. మణిపూర్ వాళ్ళు ఇండియాకి సంబంధించిన వాళ్ళు కాదా? ఇట్లా ఉంటుంది మన పరిస్థితి. దరిద్రమైన రాజకీయాలు ఇండియాలో, కుల రాజకీయాలు, మత రాజకీయాలు, కులాల మధ్య కుంపటి, మతాల మధ్య విద్వేషాలు, ఇలా పెట్టాలా, కొట్టుకొని సావాలా. జపాన్ మనకంటే చాలా చిన్న దేశం అయినప్పటికీ, ఎన్నోసార్లు విచ్ఛిన్నమైనప్పటికీ కూడా మనకంటే చాలా రెట్లు ఫార్ రెట్లు బెటర్గా ఉంది. ఎందుకు? చైనా ఎందుకు అంటే ఇలాంటి విద్వేషాలు, కులాలు, మతాలు, ద్వేషాలు ఇవన్నీ ఏం ఉండవు. పైకి మనం కనిపిస్తున్నామేమో హార్మోనీ లాగా, బ్రదర్స్ అండ్ సిస్టర్. నో వే. ఎక్కడికక్కడికి విద్వేషాలు రెచ్చగొట్టడంలో ఈ రాజకీయ పార్టీలు పిహెచ్డీలు చేశాయి. సో నెక్స్ట్ వార్త కనుక మనం చూస్తే, స్థానికత సమస్యకు పరిష్కారంతో రండి, లేదంటే పిటిషన్ను డిస్మిస్ చేస్తాం. నీట్ యూజీ విద్యార్థుల కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సిజే జస్టిస్ గవాయ్ హెచ్చరిక, తల్లిదండ్రుల కోణంలో చూడాలని సర్కారుకి తగు. సో నీట్ యూజీ విద్యార్థుల స్థానికత సమస్యకు ప్రభుత్వమే పరిష్కారం మార్గాలు చూపాలని, లేదంటే పిటిషన్ డిస్మిస్ చేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ బిఆర్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎంబీబీఎస్లో ప్రవేశాలు పొందాలనుకున్న విద్యార్థులు నీటి పరీక్ష రాయడానికి ముందు వరుస 4 ఏళ్లు రాష్ట్రంలో చదివి ఉంటేనే స్థానికత పరిగణిస్తామని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుని జస్టిస్ బిఆర్ గవాయ్ పరిగణలో తీసుకున్నారు. నెక్స్ట్ వార్త కనుక మనం చూస్తే, కరువు తీర వాన, రాష్ట్రంలో 10 చోట్ల కుండపోత వర్షాలు. 4 రోజుల నుంచి ఎడతెగని వర్షాలు. ఒక హైదరాబాద్లోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా కుండపోత వర్షాలు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో వరద వివస్తం, వెంకటాపురంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు, అల్లాడిన కరీంనగర్ కార్పొరేషన్. వచ్చే 3 రోజుల్లో భారీ వర్ష సూచన. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో భారీ వర్షాలు పడ్డాయి. రాజధాని హైదరాబాద్లోని రోజంతా వాన పడుతూనే ఉంది.
జంట జలాశయాల్లోకి మూసి ఈసీ నదుల నుంచి నీరు భారీగా చేరుతుంది. వివిధ జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొరలు ఉండడంలో పలు చోట్ల రోడ్లు తెగిపోయాయి. సో వరి పొలాలు నీటి మునిగాయి. ములుగు జిల్లాలో వెంకటాపురంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఏకంగా 46.9 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు 23.4 సెంటీమీటర్లు, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 14.4, మణుగూరు 12.8, సూర్యాపేట జిల్లా మామిళ్ళగూడలో 11.5. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదైంది. మన మెయిన్ ఎడిషన్స్లోని ప్రధాన అంశాలు.